మినిస్టర్ కొండా సురేఖ గారికి బిగ్ షాక్ ఇస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి అంటూ, పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఆమె ఒక వీడియోలో మాట్లాడుతూ ఆ వీడియోని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ గారు పనిచేస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదం అని ఆమె చెప్పుకొచ్చారు. దయచేసి ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి, ఎన్విరాన్మెంట్ ని కాపాడండి, కావాల్సి వస్తే ఈ గాజు గ్లాసు బాటిల్లో వాటర్ తాగండి అంటూ ఆమె సూచించారు. దీంతో ఆమెని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె భోజనం చేస్తున్న సమయంలో ఆమె ఉపయోగించిన వాటర్ బాటిళ్లు, ఆమె సమావేశాలలో సమీక్షలలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ ముందున్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను చూపుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ముందు మీరు మీ పార్టీ నాయకులు పాటించండి, ఆ తర్వాత సమాజానికి చెప్పండి అంటూ మంత్రి కొండా సురేఖ గారికి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి కొండా సురేఖ గారు భోజనం చేస్తున్న సమయంలో వాళ్ళ ముందు ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చూపిస్తూ ఎక్కువగా ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ వాడొద్దు అని గత ప్రభుత్వాలు కూడా సూచించాయి. అలాగే కొండా సురేఖ గారు కూడా పర్యావరణ శాఖ మంత్రిగా వారు సూచించడం జరిగింది. నిజానికి కొండా సురేఖ గారు ఆమె ఆఫీస్ లో గాజు గ్లాసుకు సంబంధించినవే బాటిల్స్ వాడుతారు గాని ప్లాస్టిక్ వాడరు. కానీ కొన్ని చోట్ల ఆమె వెళ్ళినప్పుడు ఆమె బిజీగా ఆమె షెడ్యూల్ ఉండడం వల్ల ఆమె వెళ్ళిన ప్రతి చోట గాజు గ్లాసు బాటిల్స్ ఏర్పాటు చేయలేదు కదా. ఆమె మీటింగ్స్ లో ప్రత్యేకంగా దాని గురించే దృష్టి పెట్టలేరు కదా. కానీ అలా వాడాలి, ప్లాస్టిక్ బాటిల్స్ వాడొద్దు అని ఇలా ఆమె వీడియో చేయడం వల్ల భవిష్యత్తులో సమావేశాలలో సమీక్షలలో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం తగ్గిస్తారు అని ఆమె వీడియో చేయడం జరిగింది. అలాంటి వీడియోకి ముందు మీరు పాటించండి, తరువాత మాకు చెప్పండి అంటూ ట్రోల్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆమె అలానే పాటిస్తున్నారు. కానీ బయట కొన్ని చోట్ల ఆమె కూర్చున్న చోట ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న ఫొటోస్ తీసుకొచ్చి ఇలా వైరల్ చేయడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఆమె అభిమానులు అంటున్నారు.